అమర్రాజా బ్యాటరీకి వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఓట్ల బహిష్కరణ కోసం అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ 10,000 ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి, డ్యూటిపల్లి, అప్పన్నపల్లి, సిద్ధాయపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీల్లో ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం అందరూ సహకరించాలి, ఖచ్చితంగా ఓట్లలో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకై ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. చాడు మాయమంటలు చెప్పిండ్రు, కంపెనీ వాళ్ళు చూపించడం తప్పు చూపించిండ్రు, వీళ్ళని నమ్మించిండ్రు, వీళ్ళకి అవగాహన లేక పొరపాటున అది జరిగింది. వాళ్ళు మినిస్టర్ గారు ఒత్తిడి కొంతవరకు ఉంది, దాన్ని గమనించలేకపోయినారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా అన్ని పార్టీలలో తిరుగుతాం. దీనిలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, స్వార్థం లేదు, ఏం లేదు. గ్రామం కోసం అందరూ కట్టుబడి ఉంటాం. అమర్రాజా బ్యాటరీ కాలుష్యం ఎదురైతే ఫ్యూచర్లో ఇట్లకెళ్ళి అన్ని పంట పొలాలు కానీ ప్రజలకు కానీ కాలుష్యం ఏర్పడి ఇట్లకెళ్ళి జీవనం కొనసాగించలేకపోతాము అని తిరుపతికి పోయినోళ్ళు కొంతమందికి అక్కడ మొత్తం మాయమండలు చెప్పి షోపుటా చూపించి అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదని చెప్పి అందరినీ బూటకం చేసి నమ్మించి మోసం చేసిరు. అందులో కొంతమంది నమ్మినరు. ఇప్పుడు ఖచ్చితంగా బహిష్కరిస్తున్నాము. చుట్టుముట్టు కూడా మేము సంప్రదింపులు చెప్తాము. చుట్టుముట్టలను కూడా వాళ్ళకు కూడా మోటివేషన్ చేసి ఫ్యూచర్లో ఈ విధంగా అవుతుంది కాబట్టి పొల్యూషన్ ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలి, ఈ ఛాయిస్ పోతే మళ్ళీ రాదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేసి కలుపుకొని పోయే విధంగా ప్రయత్నం చేస్తాం 100%. వాళ్ళు ఏమంటుండ్రంటే మీరు లీగల్గా వెళ్ళండి, ఇల్లీగల్గా చేయకండి, లీగల్గా ఉండంటేనే మేము కొట్టుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అది 50 రోజుల నుంచి ఈ యొక్క నిరాహార దీక్షలు చేస్తున్నాం. దాంతోపాటు రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, ఇట్లా అవుతుంది ఇట్లా కథ అని. ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు కానీ తెలియాలి ఎందుకు ఆ ఊర్లో ఈ విధంగా ఓటు బహిష్కరిస్తుండ్రు. ప్రతినిధులకు తెలిసి మాకు సహకరిస్తారనే ఆలోచనతోన మేము ఇది బహిష్కరిస్తున్నాం. ఎన్నికల బహిష్కరణ ఇది దేనివల్ల వచ్చింది? ఇక్కడ ఒక అమర్రాజా పరిశ్రమను ఇక్కడ స్థాపిస్తున్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అసైన్డ్ భూమిలో మళ్ళీ రిటర్న్ తీసుకొని జనాల దగ్గర రిటర్న్ తీసుకొని ఒక అమర్రాజా పరిశ్రమకు 230 ఎకరాల పైచిలకు ఉన్నది 320 ఎకరాలు 40 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక 75% భూమిని అమర్రాజా కేటాయించినారు. ఫస్ట్లో వీళ్ళందరినీ ప్రజాభిప్రాయ సేకరణలో 70 నుంచి 80% మంది మాకు ఇది వద్దని అన్నారు. దాన్ని వక్రీకరించి ఏదో కొంతమందితోటి మాత్రం ఇది అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో వాళ్ళతోటి ప్రెస్ మీట్లు ఇప్పించి అవి చేసి మోసం చేసినారు. అలాగే ఇక్కడి నుంచి కొంత మందిని యువకులను తర్వాత పెద్ద మనుషులను కూడా వాళ్ళ యొక్క ప్లాంట్ చిత్తూరుకు తీసుకెళ్ళినారు. కానీ అది పూర్తిగా డిఫరెంట్ ఫ్యాక్టరీ. అది ఒక లిథియం కాదు, అది ఒకటి లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ. వాళ్ళదే ఒక ప్రోడక్ట్ లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ. లిథియంకు లెడ్కు హస్తిమశకాంతరం అంతా తేడా. ఇంకోటి జనాలకు కూడా అవగాహన లేదు. ఇంకోటి ఇక్కడ ఐటీ పెడతామంటే అని చెప్పి మా దగ్గర ఉన్న భూమిని తీసుకొని కంప్లీట్గా దానికి తద్విరుద్ధంగా మొత్తం ఒక కాలుష్యకరమైన ఫ్యాక్టరీకి వాళ్ళు ఇచ్చినారు. అది చట్ట వ్యతిరేకంగా, అది మా అభిప్రాయ సేకరణకు అది పూర్తి విరుద్ధం. మాకు కావాల్సింది ఏంటి? పరిశ్రమలు రావాలి, వద్దనేది లేదు. ఎలక్షన్స్ రావాలి, వద్దనేది లేదు. కానీ మా యొక్క విన్నపాన్ని ఒకరు కూడా పట్టించుకోలే. ఎంతోమందికి ప్రజాప్రతినిధులకు చెప్పినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, పోయిన వాళ్ళకి చెప్పినాము. ఇక్కడ ఇక వద్దని చెప్తే కూడా వాళ్ళంతా ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినారు. ఇంకా మాకున్నది ఒకటేంటి? ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్స్. మా యొక్క విన్నపం వాళ్ళకి తెలియాలి అంటే మేము ఇక చిన్న గ్రామస్తులం, అందరం బీదాబిక్కి ఉన్న వాళ్ళం. మేము పోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము చేయాలంటే మా వల్ల కాదు. అందుకని మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కనుక బాయ్కాట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది ఓటింగ్ ఎందుకు జరగలేదు ఆ ఊళ్ళో అనేది తెలుస్తుంది. అది ముఖ్య ఉద్దేశం, వాళ్ళకి తెలవాలనేది ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగం మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఓటు వేసుకుంటేనే మనకు కూడా తెలుసు, ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉందని. కానీ మాకు గత్యంతరం లేక దీన్ని ఇచ్చేస్తున్నాం, ఈ ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నాం. అది ఫస్ట్ థింగ్.